హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 8 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అండి ఇవి. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ 30 బిట్స్ ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ అన్నీ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి డిఎస్సి కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, అర్థములు నిత్యములుగావు, యవ్వనము జరి వేగతుల్యము, జీవనము బుద్బుద ప్రాయము, కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మము సమాచరింపవలెను. సమాచరింపని వాడు శోకాగ్ని సంతప్తుడగును. నీవతి సంచయము చేసితివి, దాని దోషమిది. పై గద్యంలో దుఃఖాన్ని రచయిత దీనితో పోల్చాడు. ఆన్సర్ ఆప్షన్ 3 అగ్ని. నెక్స్ట్ వన్, పై గద్యంలో జాతీయాలు గుర్తించండి. సో ఈ పేరు అంతా చదివినట్లయితే ఇందులో 2 జాతీయాలు అయితే ఉన్నాయండి. అవి విరజిమ్ము, నిండుకుండ. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఆ కొన్న కూడే అమృతము, దాగొంకక నిచ్చువాడే దాత దరిత్రిన్, సోకోర్చువాడే మనుజుడు, తేకువ కలవాడే వంశతిలకుడు సుమతి. పై పద్యం ఆధారంగా వంశమునకు పేరు ప్రతిష్టలు వీరి వలన కలుగుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 ధైర్యము కలవాడు. నెక్స్ట్ వన్, కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, దమతమ నెలవులు తప్పిన దమమిత్రులు శత్రులౌట తద్యము సుమతి. ఇక్కడ కమలాప్తుడు అనగా ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యుడు. నెక్స్ట్ వన్, గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఎవరు? గిరిజనులు సంచార జాతుల గురించి కథలు రాసిన తొలి రచయిత ఆప్షన్ 2 చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, స్వాతంత్రానికి పూర్వం నిమ్న జాతుల వారి పరిస్థితిని ఆకాంక్షను తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 మేలుకొలుపు. నెక్స్ట్ వన్, ఆంధ్ర నాటకరంగ దినోత్సవం ఈ తేదీన జరుపుకుంటాం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 16. నెక్స్ట్ వన్, ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ. ముక్తక లక్షణం కలిగిన ప్రక్రియ ఆప్షన్ 2 శతకం. నెక్స్ట్ వన్, వితరణి అంటే అర్థం. వితరణి అంటే అర్థము ఆప్షన్ 2 దాత. నెక్స్ట్ వన్, రవి పరుగు పందెంలో నెమ్మదిగా పరుగెత్తాడు. ఈ వాక్యంలో క్రియా విశేషణం. ఇందులో క్రియా విశేషణం నెమ్మదిగా అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, వికృతులను ఇలా కూడా అంటారు. వికృతులకు గల మరొక పేరు ఆప్షన్ 4 తద్భవాలు. ప్రకృతులను తస్తమాలు అని, వికృతిని తద్భవము అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కాన విపినం పదాలు పర్యాయపదాలుగా కలిగిన పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అరణ్యం. అరణ్యం అనే పదానికి పర్యాయపదాలు కాన విపినం. నెక్స్ట్ వన్, భాస్కరుడు పదానికి వ్యుత్పత్తార్థం. ఆన్సర్ ఆప్షన్ 3 కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. నెక్స్ట్ వన్, మదనము పదానికి నానార్థాలు. మదనము పదానికి నానార్థాలు ఆప్షన్ 4 ఉమ్మెత్త, ఆమని. నెక్స్ట్ వన్, చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, ఈ పొడుపుకు విడుపు. ఈ పొడుపు కథకు ఆన్సరు ఆప్షన్ 2 కొబ్బరికాయ. నెక్స్ట్ వన్, మార్పు లేకుండా అనే అర్థం వచ్చే జాతీయం ఏది? మార్పు లేకుండా అనే అర్థం వచ్చేటువంటి జాతీయము ఆప్షన్ 1 చెక్కు చెదరకుండా. నెక్స్ట్ వన్, షహీద్ కరీము సహజంగా శక్తిశాలురు మేధావులు. ఈ వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. శేష సాహాలను ఊష్మాలు అని పిలుస్తారు. సో ఆన్సరు ఆప్షన్ 4.
నెక్స్ట్ వన్ పుత్రుడు ఈ పదానికి వికృతి పదం. పుత్రుడు అనే పదానికి వికృతి ఆప్షన్ 4 బొట్టె. నెక్స్ట్ వన్ బ్రతుకు తెరువు పదానికి విగ్రహవాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రతుకు కొరకు తెరువు. ఇది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన వాక్యాలు. ఇందులో సరైనటువంటి వాక్యాలు ఆప్షన్ 3 ఆ మరియు ఆ. వనజ అందమైనది చురుకైనది సంయుక్త వాక్యం. వనజ పాలు త్రాగి నిద్రపోయిందనేది సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ వన్ కుట్టుసురు ఈ పదంలోని సంధి. దీన్ని మనం కురు ప్లస్ ఉసురు అని విడదీస్తాము. ఇది ద్విరుక్త టకార సంధి. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తల్లి ప్రేమ లాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు ఈ వాక్యంలోని అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపమా అలంకారం. నెక్స్ట్ వన్ వరుసగా 2 గురువులు 1 లఘువు కలిగిన గణం. 2 గురువులు 1 లఘువు కలిగినటువంటి గణము ఆప్షన్ 2 తా గణం. నెక్స్ట్ వన్ పూర్వాపర స్వరములకు పరస్వరం ఏకాదేశమగుట సంధి. ఇందులో పూర్వస్వరం అనగా పూర్వస్వరం అంటే పూర్వపదంలోని చివరి అచ్చు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. పరస్వరం అంటే పరపదంలోని మొదటి అచ్చును పరస్వరం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుంది అని సమర్థించే భాషోత్పత్తి వాదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ వన్ వర్ణమాలలో తరచుగా నిత్య వ్యవహారంలో వాడని వర్ణాలను తీసివేసి మిగిలిన అక్షరాలను మాత్రమే మొదట నేర్పించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ వన్ పాఠశాలల్లో హాజరు పెరగడానికి మెరుపు అట్టలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి అనే కార్యక్రమాన్ని చేపట్టిన విద్యా సంచాలకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఛాంపియను. నెక్స్ట్ వన్ విద్యార్థులలో విస్తార పఠనైపుణ్యాన్ని పెంపొందించడానికి స్వీయ అభ్యసన శక్తులు పెంపొందించడానికి ఉద్దేశించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపవాచకం. నెక్స్ట్ వన్ తరగతిలోకి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానానుభూతి కలిగించే నిమిత్తం రూపొందించిన అభ్యాసనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 క్షేత్ర పర్యటన. నెక్స్ట్ వన్ విద్యార్థుల విద్యా విషయక సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే బోధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వికాస బోధన. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.